పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 18వ తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది. అయితే ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఈవీఎంలో చెకింగ్ పూర్తయిందా, కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే వాళ్ళు నమోదు చేసుకునేందుకు ఇంకెంత టైం ఉంది, తర్వాత ఈసారి ఎన్నికల ఖర్చు ఎన్ని నిధులు ఖర్చు చేయబోతున్నారు, ఇట్లాంటి అన్ని విషయాల మీద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మనతో ఉన్నారు. సార్ని అడుగుదాం. సార్, ఎట్లా ఉన్నాయి ఎన్నికల ఏర్పాట్లు, ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు మనకు అంటే బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ముఖ్యంగా ఈ పీరియడ్లో మీకు తెలుసు జనరల్గా మేము ఓటర్ జాబితా ఫైనలైజేషన్లో ఇది ఫైనల్ స్టేజెస్కి వస్తున్నాయి. మేము ఫైనల్ రోల్స్ అయితే 22 ఫిబ్రవరికి పబ్లిష్ చేసాము. తర్వాత ఇప్పుడు సెకండ్ సప్లిమెంట్ అంటాము, అంటే సప్లిమెంట్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ లాస్ట్ డే ఆఫ్ నోటిఫికేషన్, లాస్ట్ డే ఆఫ్ నామినేషన్. సో 25 మార్చ్కి మేము చేస్తాము. ఈ జాబితా బాగా మాకు రెస్పాన్స్, స్వీప్ క్యాంపెయిన్కి బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికి మనకు 6 lakh ఇంచుమించు అంటే 6 lakh 18 to 19 year గ్రూప్లో ఫస్ట్ టైం ఓటర్స్ వచ్చారు. ఇంకా అంటే పెరుగుతున్నది. నేను అనుకుంటున్నాను మళ్ళీ 7 lakhs వరకు వెళ్తుంది. నార్మల్గా ప్రతి సంవత్సరం అంతమంది యాడ్ అవుతున్నారు. సో ఫస్ట్ టైం ఓటర్స్ ఎంథూజియాస్టిక్ రెస్పాన్స్ ఒక ఇండికేటర్ ఉంది. అదేవిధంగా మహిళల సంఖ్య పెరిగింది, జెండర్ రేషియో ఇంప్రూవ్ అయింది. టోటల్గా 17,72,000 మంది ఇప్పటికే అయ్యారు. ఇంకా 2-3 lakhs మన దగ్గర పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి, అప్లికేషన్స్. 15th వరకు 3 lakhs వరకు ఇంకా యాడ్ అవ్వచ్చు. సో విల్ బీ క్లోజ్ టు 3 crores వెన్ వీ గో టు ది ఎలక్షన్స్ అండి. టైమ్ టు టైమ్ ఎలక్టరల్ రోల్ ప్యూరిఫికేషన్ టేకప్ చేస్తాము. ఆ ఇయర్లో ఒక కాంప్రిహెన్సివ్ నేషనల్ ప్రోగ్రామ్ జరిగింది. 35 lakhs ప్యానల్ డిలీషన్స్ అయినాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ వైజ్గా ఒక జాబితా తయారు చేస్తాము డిలీటెడ్ నేమ్స్కి. బిఎల్ఓస్ నుండి ఒక సర్టిఫికేట్ తీసుకున్నాము. పర్సన్స్ హూజ్ నేమ్స్ వేర్ డిలీటెడ్ ఇన్ నెర్పాప్, IRER వాళ్ళది మళ్ళీ వెరిఫై చేయండి, రిటర్న్లో సిగ్నేచర్ తీసుకున్నాము. సో హోప్ఫుల్లీ అంటే ఆ లెక్క కసరత్తు చేసిన తర్వాత లెక్క చూస్తే 35,13,370 ఓటర్స్ డిలీటెడ్ నుండి ఇప్పుడు మళ్ళీ మన జాబితాలో 2,48,000 మంది వచ్చారు ఇంచుమించు. ఇది ఈసారియే కాదు, పోయినసారి వచ్చారు, అంతకుముందు వచ్చారు, అన్నీ కలిపి 35 lakhsకి 2,40,000 మీరు చూడండి. దట్ ఈస్ అబౌట్ 7% ఉంటుంది. కొన్ని రాజకీయ పార్టీలు ప్రతిసారి చెప్తున్నాయి అంటే అసెంబ్లీలో కూడా 62 లక్షలు ఓట్లు తొలగించారన్నారు. మొన్న బీజేపీ పార్టీ వచ్చి కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో 6,60,000 ఓట్లు పోయాయి అని చెప్పి మీకు కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఈఆర్ఓ నెట్ అనేది కొంత మీరు ఆపరేటింగ్లో ఏదో సమస్యలు వచ్చే నిజమైనటువంటి ఓటర్ల జాబితా పోతుంది. దీని మీద విషయంలో రాజకీయ పార్టీలు సహకారం కావాలని అడుగుతున్నారు రజత్ కుమార్ సార్, కానీ ఓటర్ల డెలిషన్కు సంబంధించి ఆయన మాకు రెస్పాండ్ కావట్లేదు అనేది రాజకీయ పార్టీలు చెప్తున్నారు. డెలిషన్స్ గురించి మీకు ఒకటి క్లారిఫికేషన్ ఇస్తాను. డెలిషన్స్ అయితే no deletions are being taken up without obtaining a Form 7. సికింద్రాబాద్లో 4 lakh పైన డిలీషన్స్ ఉన్నాయి సార్ అన్నారు. 4 lakh పైన డిలీషన్స్ అయితే మేము 2015 లెక్క ప్రకారం చెప్తున్నారు. ఆ లిస్టు నేను మళ్ళీ పార్టీకి కూడా ఇచ్చాను. ఎవరెవరు ఉన్నారు మీరు ఇప్పుడు కూడా మాకు ఇస్తే మేము ఇంక్లూడ్ చేస్తాము. డీటెయిల్ డిస్కషన్ జరిగింది, మొత్తం సహకరిస్తున్నాము. సో ఇప్పుడు కొత్తగా 1/1/2019 నాటికి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఎప్పటి వరకు ఓటు నమోదు చేసుకోవచ్చు, ఛాన్స్ ఉందా? ఇంకా 15th రేపు 10 days వరకు మేము ఛాన్స్ ఇస్తాము. అంటే 1st January నుండి ఇప్పుడు వరకు ఆల్రెడీ 6 lakh వరకు మన దగ్గర ఎన్రోల్ అయ్యారు. ఆ తర్వాత ఇంకా అంటే లాస్ట్ 1 month నుండి కూడా చేసాము. నా ఎక్స్పెక్టేషన్ ఏముంది, ఇంచుమించు 7 lakh చిల్లర ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా మన దగ్గర అంతే మంది ఉన్నారు. ఓవరాల్గా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అండి. అంటే యాక్చువల్గా మీరు చూస్తే సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు మన రాష్ట్రంలో మనకు ఓటర్ బేస్ టోటల్గా 3 crores కూడా లేదు. మన దగ్గర 45 lakh మంది నమోదు అయ్యారు. 45 lakh మీన్స్ 15%. 2.6 బేస్ చూస్తే 20% కొత్తగా ఎన్రోల్ అయ్యారు అండి. సో ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్స్ ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తయింది. అసెంబ్లీయే వాడుతున్నాం కదా ఇప్పుడు. సో ఎక్కడన్నా తక్కువ పడ్డాయా, తీసుకొచ్చారా? తర్వాత పోయినసారి కొంత ట్రబుల్ ఇచ్చాయి వీవీప్యాట్స్. సో ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది. సో వీటికి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఒకటి అంటే మన దగ్గర పోయినసారి వాడిన వీవీప్యాట్సే వాడతాము, కానీ మన దగ్గర 20 ఎలక్షన్ పిటిషన్స్ ఫైల్ అయినాయి. 20 కాన్స్టిట్యుయెన్సీలో ఆ ఈవీఎంస్ వీవీప్యాట్స్కి మనము ఈ ఎన్నికల కోసం వాడలేము. కోర్ట్ పరిధిలో ఉంది, కోర్ట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము బయటికి తీసుకొస్తాము. సో ఫర్ దాట్ మాకు ECIL వీవీప్యాట్స్ అంటే ఈవీఎంస్ అలాట్ చేశారు. ఈసీఐఎల్ దగ్గర స్టాక్ ఉండేది కాబట్టి ఆ కంపెనీ నుండి వచ్చింది.
సో ఈ 20 కాన్స్టిట్యుయెన్సీస్కి ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో ఇంచుమించు అంటే మనకు 200 చొప్పున ఉంటుంది. సో ఇంచుమించు 4,000 యూనిట్స్ ఈచ్ మాకు కొత్త అలాట్మెంట్స్ అయినాయి. సో అంటే మెయిన్గా అసెంబ్లీ టైంలో ఛత్తీస్గఢ్లో కొన్ని సంఘటనలు జరిగాయి. సో భద్రత పరంగా మనకు కేంద్ర బలగాలు ఎన్ని వస్తున్నాయి, తర్వాత పోలీసు వాళ్ళని ఇతర రాష్ట్రాల నుంచి ఏమన్నా మన రాష్ట్రానికి బందోబస్తు కోసం వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు? మేము అంటే కేర్ఫుల్గా డీటెయిల్గా మన రిస్క్ ఫ్యాక్టర్స్కి అనలైజ్ చేసాము. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, తర్వాత సెన్సిటివ్ పాకెట్స్, పాపులేషన్ వల్నరబుల్ పాకెట్స్ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు, ఇవన్నీ జరిగింది. ఇవి అన్నీ అంటే మేము ఓపెన్గా డిస్కస్ చేయలేము, కానీ దానికి డిప్లాయ్మెంట్ ప్లాన్స్ మొత్తం అయితే మేము తయారు చేసాము. సో ఆల్ ప్రికాషన్స్ ఆర్ బీయింగ్ టేకెన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ విల్ కంప్లీట్లీ ఎలిమినేట్ ద ఇన్ఫ్లుయెన్స్, బట్ డిటరెంట్ యాక్షన్ తీసుకుంటాం. ఇఫ్ యు ఆర్ కాట్ యూ విల్ హ్యావ్ ట్రబుల్, యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. పార్లమెంట్ ఎన్నికలకు ఎంతమంది సిబ్బంది పెడుతున్నారు, తర్వాత ఎంత ఖర్చు అవుతుంది ఓవరాల్గా? పార్లమెంట్కి ఇంచుమించు సేమ్ నెంబర్స్ ఉంటాయండి. అంటే లాస్ట్ ఎన్నికలలో కూడా ఇంచుమించు 2.5 లక్షల మంది పాల్గొన్నారు. బడ్జెట్ కూడా సిన్స్ ఇట్ ఈస్ ది అసెంబ్లీ ఎలక్షన్స్కి వీ గాట్ అ బడ్జెట్ ఆఫ్ 350 crores. ఈసారి కూడా మేము గవర్నమెంట్ ఈ ఎన్నికలకి పార్లమెంట్కి మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లా మినిస్ట్రీ నుండి వస్తుంది. సో వీ హ్యావ్ సబ్మిటెడ్ అ సిమిలర్ ప్రపోజల్. ఫైనల్ లెక్క తర్వాత కొంచెం అటు ఇటు కావచ్చు, బట్ బ్రాడ్లీ అరౌండ్ దాట్ మచ్. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. మరోవైపు ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నటువంటి అభిప్రాయాన్ని కూడా రజత్ కుమార్ సూచిస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో శ్రీనివాస్, V6 న్యూస్, సెక్రటేరియట్, హైదరాబాద్.